మన ప్రకృతి ప్లాస్టిక్ ని తినే ఒక విచిత్రమైన ఫంగస్ ను సృష్టించింది. ప్రకృతి ఏమనుకుందంటే, ఈ మనుషులు ఇక మారరు, కాలుష్యం చేస్తూనే ఉంటారు, నన్ను నేనే మార్చుకోవాలనుకున్నట్లుంది. అందుకే మన మదర్ నేచర్ ఈ భూమండలాన్ని కాపాడుకోవడానికి ఒక ఫంగస్ ను సృష్టించింది. ఇదే ప్లాస్టిక్ తినే ఫంగస్. ఇంతకు ముందు ఎప్పుడు భూమి మీద ఇలాంటి జీవే కనపడలేదు. ఈ ఫంగస్ లక్ష్యం ఏంటంటే 300 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ని శుభ్రంగా తినేయడం. కానీ దీనికి ఒక చిన్న సహాయం కావాలి. ఎప్పుడైతే ప్లాస్టిక్ మీద ఎక్కువసేపు సూర్యుడి కాంతి పడుతుందో, ఆ సన్లైట్ లో డేంజరస్ యూవి రేడియేషన్ ప్లాస్టిక్ ను కొంచెం కుక్ చేస్తుంది. అప్పుడు ఈ ఫంగస్ కు వెంటనే భోజనం రెడీ. సాధారణంగా ప్లాస్టిక్ సహజంగా కరిగిపోవడానికి 500 ఏళ్లు పడుతుంది. కానీ ఈ ఫంగస్ ఉంటే ఆ పని కేవలం 5 ఏళ్లలో పూర్తవుతుంది. ఇది నిజంగా మన గ్రహానికి దొరికిన లైఫ్ సేవింగ్ విషయం. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ ఫంగస్ ప్లాస్టిక్ ని తిన్నాక దాని మలంలో, అంటే దాని టాయిలెట్ లో ఏం బయటకు వస్తుందో తెలుసా? వాటర్. అవును, ఈ ఫంగస్ ప్లాస్టిక్ ను తిని శుభ్రమైన నీరుగా మార్చేస్తుంది. నిజంగా మన మదర్ నేచర్ కు తెలుసు జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో.